ఇలా 3.5 ఇంచెస్ ఇలా 3.5 ఇంచెస్ తీసుకోవాలి. క్లాత్ని తీసుకొని ఇలా సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని బయటికి తీసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వెనకాల సైడ్ ఇలా మడత పెట్టుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలాంటివి 4 రెడీ చేసుకోవాలి మనం. ఇలాంటివి 4 రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని మళ్ళీ మనం కుట్టు వేసుకోవాలి. సూది దారంతో కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇది మనకి ఒక ఫ్లవర్లా అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఫ్లవర్ని కింద కూడా విడిపోకుండా కింద కూడా ఒక కుట్టు వేసుకోవాలి. పైన ముడి వేసుకోవాలి. బాగా గట్టిగా ముడి వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ని కింద వైపున కూడా 4 పక్క పక్కన పెట్టేసుకొని విడిపోకుండా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఫ్లవర్ అనేది కింద రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిన ఫ్లవర్ మధ్యలో డోరీ పెట్టుకోవాలి. మనం డోరీ పెట్టుకొని ఇలా ముడి వేసుకోవాలి. ఈ డోరీని పెట్టుకొని ముడి వేసుకోవాలి, లేదా సూది దారంతో అయినా కుట్టేసుకోవచ్చు. కుట్టేసుకున్న తర్వాత పైన ఒక క్యాప్ పెట్టేసుకుంటే మనకి మంచి డోరీ అనేది రెడీ అయిపోతుంది. నేను చేసిన డోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు